Welcome to AP Today News. కెమెరామెన్ ఫోటో తీసుకోవడం మరి నేను ఓకే చెప్పలేదు చెప్తున్నాను. ముందుగా మొన్న జరిగిన ఎన్నికల్లో మరి ఇంతకుముందు మాట్లాడిన మన కార్పొరేటర్లు పెద్దలు చెప్పినట్టుగా భీమిలి చరిత్రలో కనీ విని ఎరుగని మెజార్టీతో గెలిపించిన మీ అందరికీ ముందుగా నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. మామూలుగా ఎలక్షన్లకు ముందు చాలాసార్లు గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే వార్డులోకి వచ్చినప్పుడు కానీ, ఏదైనా ఫంక్షన్లకు ఏదో వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా కార్యక్రమాలు కలుసుకుంటున్నప్పుడు మీరందరూ కూడా ఆ రోజు చెప్పే మాటలు వింటున్నప్పుడు నాకు అనిపించేది, ఏంటి నిజంగా వీళ్ళు అంత గట్టిగా కోరుకుంటున్నారా ఇక్కడ, లేకపోతే మనం వచ్చాం కాబట్టి మొహటానికి ఇక్కడికి మీరు పోటీ చేస్తే బాగుంటుంది అంటున్నారా అని ఒక చిన్న అనుమానం ఒక మూలు ఉండేది. కానీ రాను మనతో కలిసే కొద్దీ మీ అభిమానం, మీ యొక్క ఆలోచనలు చూసిన తర్వాత ఎలక్షన్లప్పుడు మీ అందరూ కూడా తెలుసు, మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు అయితే సీట్లు అనౌన్స్ చేసే ముందు 2 రోజుల ముందు ఆయన నైట్ ఫోన్ చేశారు వాళ్ళ సెక్రటరీ, సార్ మీది బ్యాలెట్లో పేరు ఏ విధంగా ఉండాలి ఏంటి అని చెప్పి పూర్తి డీటెయిల్సే కనుక్కోమన్నారు, రేపు ఫస్ట్ లిస్ట్ అనౌన్స్ చేస్తున్నా అని చెప్పారు. సరే అని చెప్పి, ఎందుకంటే ఇట్లా విజయనగరం జిల్లా చీపురుపల్లిలో మిమ్మల్ని పోటీ చేస్తే బాగుంటుందని చెప్పి సార్ అనుకుంటున్నారు, అందుకని ఫైనలైజ్ చేశారు, అక్కడ చేయాలని చెప్పారు. నేను సార్తో మాట్లాడతానని చెప్పని పెండింగ్ పెట్టమని చెప్పి సార్తో నైట్ మాట్లాడడం జరిగింది. మాట్లాడితే ఆయన, లేదు శ్రీనివాస్ అక్కడికి వెళ్తే బాగుంటుంది, మనకి జిల్లా కూడా నాయకత్వం కావాలి, అక్కడ నువ్వు బాగుంటుంది నీకు ఖచ్చితంగా అని చెప్పంటే, కాదన్నా నాకు కొంచెం టైం కావాలి, నేను మళ్ళీ మేము పర్సనల్గా కలిసి మాట్లాడతా అని చెప్పని ఆ రోజు అది పెండింగ్ పెట్టమని చెప్పాను. పెండింగ్ పెట్టిన తర్వాత మళ్ళీ 2 సార్లు 3 సార్లు అట్లా కలుస్తున్నాం, కానీ ఆయన ఏం చెప్పినా కూడా లేదు నీకు అక్కడ చీపురుపల్లి బాగుంటుంది, అతను కూడా కొంచెం పెద్ద లీడర్ కాబట్టి తనకు కూడా చెక్ పెట్టేటట్టు ఉంది, మనకు కూడా జిల్లాకి అశోక్ గారు పెద్ద ఆయన అయిపోయారు, ఆయన పోటీ చేయట్లేదు కాబట్టి జిల్లాలో నాయకత్వం కావాలి, నువ్వు వెళ్తే బాగుంటుందని చెప్పని చెప్పడం జరిగింది.
అంటే లేదు నాకు ఖచ్చితంగా నేను బీబీలోనే పోటీ చేయాలని ఫైనల్గా చెప్పడం, సరే దానికి ఆయన కూడా అంగీకరించి పోటీ చేసిన తర్వాత దాని రిజల్ట్ ఏంటో మీరు ఆ మెజార్టీలో చూపించారు. 92,400 ఓట్లు. ఇప్పుడే మన చిన్ని కుమార్ చెప్పినట్టుగా ఇంకా మనం ఒక 3 బాక్సులు ఓపెన్ చేయాలి. ముకుందపురం, పెంట, ఇంకా కొన్ని ఉన్నాయి, ఇంకో 3 బాక్సులు. అవునా ఏదో, ఎందుకంటే ఆ కౌంటింగ్ చేసేదానికి ఆ మార్క్ పోలింగ్ లో తేడా వస్తే అవి ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకోవాలని చెప్పని అది పెండింగ్ పెట్టారు. సరే మనకు టైం అయిపోయిందిలే, ఇంకా పర్లేదు అని చెప్పి క్లోజ్ చేయమన్నారు. ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు ఆ రోజు ఆయన మళ్ళీ గుర్తు చేశాడు, నేను ఇన్నిసార్లు నువ్వు చీపురు వెళ్ళమన్నా కూడా నువ్వు వెళ్ళలేదు, నాకు అర్థమైంది ఇప్పుడు ఎందుకు నువ్వు వెళ్ళలేదు, అంత స్ట్రాంగ్గా అక్కడ నీకు ప్రజలు కోరుకుంటారు కాబట్టి నువ్వు అంత గట్టిగా భీమిలి అన్నావు, ప్రజలు కూడా చూపించారు, వెరీ గుడ్, జాక్పాట్ కొట్టారు అని చెప్పి అనడం జరిగింది. అంటే ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, నేను మా ఫ్రెండ్స్ అది కౌంటింగ్ జరుగుతున్నప్పుడు ఫోన్లు చేసేవాళ్ళు. బెంగళూరు నుంచి మాకు ఆదికేశ్వర్ ఒక అబ్బాయి ఫ్రెండ్ ఉన్నాడు, వాళ్ళ ఆదికేశ్వర నాయుడు గారు టీడీడీ చైర్మన్, వాళ్ళ అబ్బాయి శ్రీనివాస్ అని. సాయంత్రం 7-7:30 ఫోన్ చేశాడు, ఏంటన్నా కౌంటింగ్ ఎలా అవుతుందని. బాగా అవుతుంది సరే, ఇప్పటికి 80,000 మెజార్టీ వచ్చిందన్న. వాడు ఆశ్చర్యపోయి, నేను అడిగేది మీకు వచ్చిన టోటల్ ఓట్లు కాదు మెజార్టీ అంతా అన్నాడు. అంటే లేదు మెజార్టీ చెప్తున్నాను అంటే, ఎమ్మెల్యేకి 80,000 మెజార్టీ లేంటన్నా ఎట్లా వస్తాయి అంటాడు. లేదు వచ్చింది ఇంకా ఉంది అంటే, కౌంటింగ్ ఏదో చెప్తే ఎట్లా వచ్చిందని వాడు కళ్ళు తిరిగిపోయినంత పని అయిపోయింది. అంత మెజార్టీ మనకి భీమిలిలో ఏ రౌండ్లో, ఏ వార్డులో, ఏ బూత్లో కూడా మనకి చూసినా మెజార్టీ. ఫస్ట్ రౌండ్ నుంచి 26 రోడ్డు దాకా కూడా ఎక్కడ కూడా ఎదుగు చూసుకోకుండా ఒక భారీ మెజార్టీ మనకి ఈ భీమిలి నియోజకవర్గ ప్రజలు ఇచ్చారు. మరి దానికి జీవితాంతం కూడా రుణపడి ఉంటాను. ఎన్ని జన్మలెత్తినా, ఎన్ని సర్వీస్ చేసినా కూడా మీరు ఇచ్చిన ఆ మెజార్టీకి రుణం తీరదు. ఖచ్చితంగా మీ కుటుంబంలో ఒక పెద్ద కొడుకుగా మీ బాధ్యత తీసుకొని ఈ నియోజకవర్గ అభివృద్ధికి నా జీవితం అంకితం చేస్తానని చెప్పని మీ అందరూ కూడా మనం చేస్తా ఉన్నాం. కానీ ఒక్క అక్రమ నిర్మాణాన్ని కూడా నిలుపుదల చేయలేదండి, కూలగొట్టు కోసం కాదు, అసలు ఎందుకు చేయట్లేదు. ఇప్పుడు జరుగుతున్నాయి సార్, మీరు కావాలని చూడండి. సర్వే నెంబర్ 27లో శ్రీలక్ష్మి నగర్, ఈ తర్వాత ఇప్పుడు 179 పాకింది, ఆ తర్వాత ఇప్పుడు మొదలవాడి వికలాంగుల కాలనీకి పాకింది. ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది. దీని మీద ఎవరు పట్టించుకోవట్లేదు సార్. చాలా మంది టీడీపీ లీడర్స్ కూడా వీటిని ఆపాలని చెప్పి చాలా మంది కోరుకుంటున్నారు, బయటకు చెప్పలేకపోతున్నారు, వాళ్ళు కోరుకుంటున్నారు. చేసుకోమని ఆ రోజు నిబంధన చేయమని